గనక మనం వదిలేసిన అలవాట్లు ఏ అయితే ఉన్నాయో పాప జీవితాన్ని విడిచిపెట్టేసి మనం ఎప్పుడైతే బయటకు వచ్చామో మరలా ఆతో ఎప్పుడైతే తిరిగామో ఈ అలవాట్లన్నీ మనకి మరలా అభ్యర్థి. ఎందుకంటే మనం వాళ్ళతో తిరుగుతాం వల్ల ఈ వ్యసనం మనల్ని లాగేసుకుంటది. పిల్లరా, పాపానికి ఆకర్షణ శక్తి ఉన్నది. పాపానికి ఏముందమ్మా? ఆకర్షణ శక్తి ఉన్నది. మనం దేవుని బిడ్డలమైన మనము పాపం దగ్గరికే వెళ్ళకూడదు. అసలు వాక్యంలో ఉంది, వాటి పేరే ఎత్తొద్దని ఉంది. వాక్యంలో మాట ఉంది, దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ధ్యానించాలంట. ఎప్పుడు ధ్యానించాలమ్మా? దివారాత్రులు, పగలు రాత్రులు వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్యంలో ఉన్న సారాన్ని పట్టుకోవాలి. ప్రియులారా, వాక్యం ఎప్పుడైతే మన హృదయంలోకి వెళ్ళిందో, వాక్యం ఎప్పుడైతే మన హృదయంలో పెట్టుకున్నావో ఈ లోకం మీద మనకు విరక్తి పుడుతుంది. ఈ లోక కోరికల మీద, ఈ లోక ఆశల మీద మనకే చేదనిపిస్తుంది. ప్రియులారా, ఇంట్రెస్ట్ ఉండదు. వాక్యం మీద మన మనసు ఎప్పుడైతే పెట్టామో, వాక్యంలో మనం ఎప్పుడైతే పరిపూర్ణమైన జ్ఞానాన్ని నేర్చుకుంటూ దేవుని మనసు అంటే ఏంటో అర్థం చేసుకుంటూ ఈ వాక్యాన్ని మన గుండెల్లో ఎప్పుడైతే పెట్టుకున్నామో పాపం అనేది మనకే దూరంగా ఉంటది. పాపానికి మనము దూరంగా ఉంటాం. అలా కాకుండా వాక్యము వారానికి ఒక రోజు, లేదా 2 వారాలకు ఒక రోజు, లేదా నెలకు ఒకసారో మనం నేర్చుకున్నా, లేదా చదువునా, లేదా ప్రార్థనలో గడిపినా మనలో పాపాన్ని చోటు చేసుకుంటది. ఎలా చోటు చేసుకుంటది అంటే ఆలోచనలు. యవనస్తులైతే ప్రియులారా ఆలోచనలు, యవనస్తులైతే ఆలోచనలు, చెడు ఆలోచనలు, చెడు తలంపులు ఏమొచ్చేస్తే మనలోకి చెడు ఆలోచనలు. లేదా మన స్నేహితులతో పాటు, పాత స్నేహితులతో కలిసి బయటికి వెళ్ళామంటే ఆడు మంతు అవుతావు రారా అంటాడంట. అప్పుడు ఏమవుతుంది? మన మనసు లాగేసుకుంటది. లేదా సిగరెట్ కాల్చుకుందాం రారా, లేదా కైని వేసుకుందాం రారా అనేటప్పుడు మన మనసు ఏమవుతుంది? దాని వైపుకి లాగేస్తుంది. ఎందుకంటే గతంలో దాని రుచి మరిగాం కనుక. అవునా కదా? అందుకే వాక్యం చెబుతుంది, దుష్టుల ఆలోచన చెప్పున అసలు నడవద్దు, పాత స్నేహితులతో మళ్ళీ కలవద్దు. ఎందుకని? కలిస్తే మరలా నిన్ను అక్కడ లాగేస్తారు. దేవుళ్ళు ఉన్న వారితో సహవాసం చేయాలి, వాక్యంతో సహవాసం చేయాలి. ప్రియులారా, దేంతో సహవాసం చేయాలమ్మా? బయట ఉన్న వాళ్ళు చెప్పాలి. దేంతో సహవాసం చేయాలి మనం? దేవుని బిడ్డలతో, సంఘంలో ఉన్న బిడ్డలతో సహవాసము చేయాలి. రెండోదిగా వాక్యంతో సహవాసం చేయాలి. ఎక్కువగా దేవుని బిడ్డలతో, దేవుని సేవకులతో మీరు ఉంటే కనుక ఈ లోకంలో ఉన్న పాపం జోలికి మీరు వెళ్ళరు. ప్రియులారా, వెళ్ళరు. అలాగే సేవకులు కూడా ప్రియులారా, ఏమండి, సేవకులు ప్రార్థనలండి నీతిగా, భక్తిగా, యథార్థంగా బ్రతికి ప్రార్థన చేస్తే ప్రియులారా అద్భుతాలు జరిగాయండి బాబు. పూర్వీకులు, మన పితరులు, ప్రవక్తలు, భక్తులు, అపోస్తులు ఏమండి ఎంత అద్భుతమైన ప్రార్థన చేశారండి. ఎందుకంటే వాళ్ళ ప్రార్థనలో నీతి ఉందండి. వాళ్ళ జీవితంలో ఏముంది? నీతి ఉంది. వాళ్ళ బ్రతుకులు ఏముంది? నీతి ఉంది. ప్రియులారా ఆలోచించండి. అప్పుడున్న సంఘాలకి ఇప్పుడున్న సంఘాలకి అసలు ఏమాత్రమైన పొంతన ఉందంటారా? చూడండి, ఆలోచించండి ప్రియులారా, మీరే ఆలోచించండి. మనోళ్ళ వారానికి ఒక రోజు వాక్యం చదువుతాం గొప్ప. వారానికి ఒక రోజు చాలా మంది అండి, చాలా మంది వాక్యం చదువుతాం తక్కువ. వారానికి ఒక రోజు బైబిల్ చదువుతాం తక్కువ. వారానికి ఒక రోజు యూట్యూబ్ లో వచ్చే వాక్యాలు చూడటం కూడా తక్కువ అండి. నేను చెప్పేది అబద్ధమా నిజమండి? అబద్ధం అంటారా నిజమంటారా? నిజం ప్రియులారా. ఎందుకు చెప్తున్నానంటే నేను ఏమండి ఒక మంచి మాట మీకు చెప్తున్నాను. ఒక ముసలాయన ఫుల్గా తాగేసి అండి వాళ్ళు రోడ్డు పక్కన ఒక దడి ఉంటే దడి దగ్గర డాన్స్ చేస్తున్నానండి ఒక పాటకి. దాన్ని వీడియో తీస్తున్నారు కొంతమంది కుర్రోళ్ళు. దాన్ని ఏం చేస్తున్నారమ్మా? వీడియో తీస్తున్నారు. వీడియో తీసేటప్పుడు ఇతను ఏం చేయడంటే ఆ పాటకి డాన్స్ చేశాడు. వయసు ఎంత ఉంటుందో తెలుసా? ఒక 50 సంవత్సరాలు ఉంటాయి. ఏం పాటకి డాన్స్ చేశాడు? చిరంజీవి గారి పాటకి డాన్స్ చేశాడు. ఏం పాటకి? చిరంజీవి పాటకి డాన్స్ చేశాడు.
యూట్యూబ్లో 1,00,000 మంది చూశారు. ఎంతమంది? 1,00,000 మంది. మరి గొప్ప గొప్ప సేవకులు వాక్యం చెప్తున్నారు చాలా చోట్ల, చాలా మంది చెప్తున్నారు, యూట్యూబ్లో వస్తున్నాయి. మరి 1,00,000 మంది చూస్తున్నారా? చూడట్లేదండి. కావాలంటే మీరు కూడా చూడండి. ఏమండి, జాయింట్ బిర్యానీ ఏపుతుంటే, జాయింట్ బిర్యానీ ఆ యొక్క వంటలు చేసే ఆ షోలు లక్షల్లో చూస్తున్నారు. వాక్యం అనేది అప్పుడు చూడట్లేదు ప్రజలు. ఏండరు క్రైస్తవ బిడ్డలు తక్కువ? ఆలోచించండి, క్రైస్తవ బిడ్డలు తక్కువ? ప్రియులరా, ఆదివారం మాత్రమే ఆరాధన, గుడికి వెళ్ళి ఆరాధన చేస్తున్నారు తప్ప మిగతా రోజుల్లో కూడా లోకంలో గడిపే వాళ్ళే ఎక్కువ. ఏమండి, జబర్దస్తి ప్రోగ్రాం చూడండి, టీవీ యూట్యూబ్లో చూస్తే లక్షల్లో చూస్తూ ఉంటారు. డ్యాన్స్ ప్రోగ్రాంలో లక్షల్లో చూస్తూ ఉంటారు. ఏమండి, ఎలక్షన్ విషయాలు లక్షల్లో చూస్తున్నారు వీడియోలో. ప్రార్థనలు ఏంటండి బాబు, మరి ఎంత దారుణమా? అంటే ప్రజల మనస్సు ఎక్కడుంది ప్రియులారా? నేను అంటున్నాను, చాలా మందికి బాధ వస్తుంది ప్రియులారా. దయచేసి నన్ను ఏమనుకోవద్దు. వాక్యం చెప్పాలి కదా, మరి వాక్యం చెప్పాలా వద్దా? ఏమండి, చెప్పాలా? వాక్యం చెప్తున్నాను నేను మీకు. ఇందులో మనసు పెడితే మీరు, మీ మనసు దీంట్లో ఉంటది, వాక్యాలు వినటంలో ఇంట్రెస్ట్ పెడతారు. లోకంలో మీ మనసు ఉన్నప్పుడు మీరు దేని మీద ఉన్నప్పుడు? సినిమాల మీద, సీరియల్ మీద, షోల మీద ఉన్నాయి, అంతే కదా? ఏమండి, పూర్వీకులు నీతిగా ఉన్నారండి, భక్తిగా ఉన్నారు. వాళ్ళు చేసే ప్రార్థనలో ఎంతో నీతి ఉందో ప్రియులారా. అందుకే దేవుడు ప్రార్థన చేసిన వెంటనే స్పందన. వెంటనేనండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 18వ వచనం ఒక అద్భుతమైన మాట చూడండి, ఎంత బాగుంటుంది మాట. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడతాయంటే, మీ భూమి మీద వేటినైతే బంధిస్తారో పరలోకంలో కూడా ఏమవుతాయంట? బంధించబడతాయండి. ఎవరో ఈ బంధించే వాళ్ళు ఎవరు అసలు అంటే ప్రియులరా, నోటి మాట, నోటితో చేసే ప్రార్థన, నీతిగా, యథార్థంగా, భక్తిగా నువ్వు ఉండి ప్రియులరా, పాపం జోలికి వెళ్లకుండా నీ మనసులో దేవుణ్ణి పెట్టుకుని నువ్వు ప్రార్థన చేస్తే, ఏమండి, ఎక్కడ భూమి మీద ప్రార్థన చేస్తే అక్కడ పరలోకంలో తండ్రి అయిన దేవుడు స్పందిస్తాడండి. నువ్వు చేసే ప్రార్థనకి ప్రతిఫలం ఉంటది ప్రియులారా. నువ్వు చేసే ప్రార్థనకి ఏముంటది? ప్రతిఫలం ఉంటది. ఆలోచించండి. ఆదివారం ఒక్క రోజున మీరు గుడికొచ్చి మిగతా రోజుల్లో మరలా ప్రార్థన చేసుకోకుండా, వాక్యం వినకుండా ఉంటే నీ గుండెల్లోకి దూసుకుంటూ వెళ్ళిపోద్దండి సాతాను. చెడు కోరికలు, చెడు తలంపులుగా వెళ్ళిపోతాయి పిల్లరా. ఇదిగోండి, ఇక్కడ భూమి మీద ఉండి నువ్వు ప్రార్థన చేస్తే ఎక్కడంట? పరలోకంలో దేవుడు వేటిని బంధిస్తావు అక్కడ బంధించబడుతుందంట. నువ్వు వేటిని విప్పుతావు ఇక్కడ, ఆ పరలోకంలో దేవుడు విప్పుతాడు. అంటే మీ ప్రార్థనకి వెంటనే సమాధానం వస్తుంది పిల్లరా. చదువు ఎంత బాగున్నమాట. భూమి మీద మీరు వేటిని బంధించుతారు పరలోకమందును బంధింపబడును. చాలమ్మా. భూమి మీద మీరు వేటిని ఇప్పుదురో ఆ పరలోకమందును విప్పబడునంట ప్రియులరా. విప్పబడునంటండి. పూర్వీకులు నీతిమంతులండి బాబు, భక్తులండి. ఏమండి, ఎంతసేపు దేవుని గురించి ఆలోచనలే, దేవుడికి ఎలా దగ్గర అవ్వాలని ఆలోచనలే, ప్రార్థనలో ఎలా గడుపుతామా, వాక్యం ఎలా చెబుతామా, ఎక్కడ చెబుతామా అని ఎప్పుడు కూడా దేవుని యొక్క ఆలోచనలేనండి బాబు. లోకాశల గురించి లేరండి వాళ్ళు, లోక కోరికలు వాళ్ళు లేవు. అందుకే ప్రార్థన చేసిన వెంటనే సమాధానం అండి. మోషే గారండి ప్రియులరా, ఐగుప్తి ప్రజలతో, ఏమండి, ఐగుప్తి ప్రజలతో, ఫరోతో ఆ ప్రజలను బయట తీసుకొచ్చే సందర్భంలో, ఏమండి, ఆ ఫరో పంపించడండి ఇశ్రాయేల్ ప్రజల్ని కానాను దేశానికి తీసుకెళ్లే ఆ సమయంలో, ఏమండి, ఆ ఐగుప్తి ప్రజల్ని పంపించమని అడుగుతాడు మోషే. ఏమడుగుతాడండి మోషే? ఏం చేస్తాడో, ఐగుప్తి ప్రజల్ని, ఐగుప్తిలో ఉన్నారు ప్రజలు, ఇశ్రాయేల్ ప్రజలు ఎక్కడున్నారమ్మా? ఐగుప్తిలో ఉన్నారు, బానిసత్వంలో ఉన్నారు. ఐగుప్తి దేశంలో బానిసలుగా ఉన్నారు ఇశ్రాయేల్ ప్రజలు. ఇశ్రాయేల్ ప్రజల్ని ఫరోని అడుగుతాడు మోషే పంపించమని.
ఏమండి, దేవుడు ఇశ్రాయేల్ ప్రార్థన విని మోషేను పంపుతాడు. నా ప్రజల్ని తీసుకొచ్చి అక్కడి నుంచి కానాను దేశం తీసుకెళ్ళని చెప్తుంటే ఈ ఫరో పంపడనమాట. అప్పుడు పంపనప్పుడండి మోషే ప్రార్థన చేసి, ప్రియులరా ప్రార్థన చేసి, ఈ ఫరో పంపించడం లేదు ప్రభు అని దేవుడికి ప్రార్థన చేస్తానండి, వెంటనే స్పందన ఎలాగొచ్చింది చూడండి. నిర్గమాకాండం చూడండి ఒకసారి, ఎంత బాగుంటుంది అన్నమాట. నిర్గమాకాండం 9వ అధ్యాయం ప్రియులరా 23వ వచనం, ఒక అద్భుతమైన మాట చూద్దాం ఈరోజు. మోషే తన కర్రను ఆకాశము వైపు ఎత్తినప్పుడు యెహోవా మోషే కర్రను ఆకాశం వైపు ఎత్తినప్పుడు యెహోవా ఉరుములను వడగండ్లను ఏమొచ్చినాయంట అమ్మ, ఏమొచ్చినాయి? మోషే ఏం చేశాడు? మోషే ప్రార్థన చేసి, నాయనా ఈ ఫరో ఇశ్రాయేలు ప్రజల్ని, నీ ప్రజల్ని పంపించడం లేదు నాయనా, నీ ప్రజల్ని పంపించడం లేదు అని చెప్పి ప్రార్థన చేసిన వెంటనే దేవుడు అన్నాడు, మోషే నీ చేతిలో ఉన్న కర్ర పైకి ఎత్తమనగానే ఎత్తగానే ప్రియులరా ఆకాశం మీద ఏమొచ్చినాయంట? ఆకాశం పైనుంచి వడగండ్లంట, వడగండ్లతో కూడిన వర్షం, భయంకరమైన వర్షం వచ్చిందంట. ఆవులు, పశువులు, గేదెలు, వాళ్ళకున్న సమస్తపు ఆస్తి అంతా ఎవరిదే? ఐగుప్తీయులది. మరి ఫరో పంపించడం లేదు కదా. ఫరోకి బుద్ధి చెప్పడానికి ఆకాశం నుంచి వడగండ్లు వాన కురిసింది పిల్లరా. పెద్ద పెద్ద పిడుగులు, ఉరుములు, వాళ్ళకున్న ఆస్తి నష్టపోయిందంట, పశువులు చచ్చిపోయాయంట. చూడండి ఎంత బాగుందన్నమాట. మోషే తన కర్రను ఆకాశం వైపు ఎత్తినప్పుడు యెహోవా ఉరుములను వడగండ్లను కలుగజేయగా పిడుగులు భూమి మీద పడుచుండును. యెహోవా ఐగుప్తు దేశం మీద వడగండ్లను కురిపించును. అలాగూ వడగండ్లతో కలిసిన పిడుగులను బహుబలమైనగా వచ్చినాయి అంటండి. ఏమండి, ఒక్క పిడుగు పడితేనే, ఒక పిడుగు పడింది అనుకోండి, వర్షం కురిసినప్పుడు మనం ఏం చేస్తాం? ఇంట్లోకి గబగబా పరిగెట్టుకుపోతాం, అవునా కదా? ఒక పిడుగు పడగానే లోనకే పరిగెట్టుకుపోతాం. వడగండ్లో వర్షం కురుతుండే ఎంత వడగండ్ల వర్షం తెలుసమ్మా? మామూలుగా మనోడు చిన్న చిన్న ఐస్ గేట్లు కింద పడతాం చూసి, వడగండ్ల వాన చిన్న చిన్న ఐస్ గేట్లు పడతాయి కదా, వడగండ్ల వాన అంటే ఎంత వడగండ్లు అనమాట. పశువులు చచ్చిపోని అంటే ఎంత పెద్ద వడగండ్లు ఆలోచించారా? అలాగే పంట మొత్తం పోయింది. ఎందుకని? ఇశ్రాయేలీయుల్ని పంపడం లేదు ఫరో. అంతేకాదు ఆకాశం నుంచి భయంకరమైన మిడతలు, కప్పలు, వాళ్ళు తాగే నీటిలో కప్పలు, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? దేవునికి ప్రార్థన చేశాడు మోషే, వెంటనే ప్రార్థనకి వెంటనే సమాధానం వచ్చేసిందండి. ఏమండి, నీతిమంతుడండి బాబు మోషే. ఎంత గొప్ప ప్రార్థనా పరుడు, ఎంత గొప్ప నీతిమంతుడు పిల్లరా. ఆలోచించండి, ఈరోజు మనం చేసే ప్రార్థనలకి వెంటనే సమాధానం రావటం లేదు, జవాబు ఉండడం లేదు. కారణం ఏంటంటే పిల్లరా, మనలో భక్తి లేదేమో. ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి పిల్లరా. ఏమండి, ఇదిగోండి మోషే ప్రార్థన చేసిన వెంటనే, ఇందాక మనం చూసారు కదా, భూమి మీద ఉండి ప్రార్థన చేస్తే పరలోకంలో విప్పబడిందంట. ఆలోచించారా? అదిగో మోషే ప్రార్థన చేశాడు, ఒక అద్భుతమైన ప్రార్థన. ఆకాశం నుంచి వడగండ్ల వర్షం ప్రియులారా, వడగండ్ల వర్షం. ఏమండి, పెద్ద పెద్ద వడగండ్లు, పిడుగులు. ఒక్క పిడుగడితే లానకు పారిపోతాం, పెద్ద పెద్ద పిడుగులు పడితే అసలు ఆ పరిస్థితి ఎలాగుందో ఒక్కసారి ఆలోచించండి. అంతే కదండి. మరి ఏలియా గారు మోకరించి ప్రార్థన చేయగా, ఏమండి మంచి మాట ఉంటుందండి. యాకోబు పత్రిక 5:15 5:15, 16, 17 ఉంటదండి. నీతిమంతుని విజ్ఞాపన మనోపూర్వకమైనదై అది బహుబలం గలదై ఉంటదంటండి. ఎవరి ప్రార్థన? ఎవరి ప్రార్థన అమ్మా? నీతిమంతుని ప్రార్థన. నీతిమంతుని ప్రార్థన. దేవుని దృష్టిలో నీతిమంతుడిగా ఉండాలండి. నీతిమంతుని ప్రార్థన మనపూర్వకమైనది. మనస్ఫూర్తిగా ప్రార్థన చేసి ఆయన మీదే మన ధ్యాస, ఆయన గురించి మన ఆలోచన. ఇలా ప్రార్థన చేసిన యొక్క ప్రార్థన అంటే బహుబలం గలదై ఉంటుందంట పిల్లరా. చేసేవాళ్ళు ఎలా ఉండాలంట? చెప్పాలి, బయట ఉన్న వాళ్ళు ఎలా ఉండాలా? నీతిమంతుల ప్రార్థన. నీతిమంతుల ప్రార్థన. ఆలోచించండి.
ఆయన అంటండి ఏలియా గారు ఆసక్తిగా ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాల వర్షం కురవలేదంట. ఏమండి ఎక్కడి నుంచి వర్షం కురుతుందమ్మా? ఎక్కడి నుంచి? ఆకాశం పైనుంచి కురుతుందంట. అవునా? కురుతుందా? అలాగా ఆకాశం, అంత పెద్ద ఆకాశం పైనుంచి వర్షం కురిసేలాగా చేశాడంటే ఈయన ప్రార్థన ఈయన వల్ల కలగలేదు. ఈయన ప్రార్థన దేవునికి చేరింది. తండ్రి అయిన దేవుడు విన్నాడో, ఈయన నీతి ప్రార్థన తండ్రి అయిన దేవుడు విన్నాడో, వెంటనే 3.5 సంవత్సరాల వర్షం ఆగిపోయింది. ప్రియుల ఆగిపోయింది. అంతరిక్షంలో మార్పు జరిగింది. ఋతుపవనాలు ఆగిపోని. ప్రియుల ఆలోచించండి. నీతిమంతుని ప్రార్థన మనోపూర్వకమైనదే, అది బహుబలం గలదై ఉండనంట. ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడేనంటండి. ఎవరంట? ఏమండి? ఏలియా ఎవరంట? మన వంటి రక్త మాంసములు కలిగిన మనుషుడే. ఆయన ఆసక్తితో ప్రార్థన చేశాడంట. ఎలా చేశాడమ్మా ప్రార్థన? ఆసక్తితో చేశాడంట. చూడండి ఎంత బాగుంది ప్రియులారా. ఇక్కడ మోషే ప్రార్థన చేస్తే, ఏమండి నీతిమంతుడైన మోషే ప్రార్థన చేస్తే ప్రియులారా, ఆకాశం నుంచి వడగండ్ల వర్షం కురిసింది, పిడుగులు పడ్డాయి, ఫరో గుండె కదిలిపోయింది, ఫరో కుర్చీ కదిలిపోయింది. ఆలోచించండి ప్రియులారా. నీతిమంతుడు ప్రార్థన నీతిగా ఉండాలండి. రోజు రోజుకి మన భక్తిని చెక్ చేసుకుంటా ఉండాలండి. ఎలా ఉండాలమ్మా? రోజు రోజుకి మన భక్తిని చెక్ చేసుకుంటా ఉండాలి ప్రియులారా. ఇక్కడ భూమి మీద ఉండి ప్రార్థన చేస్తే పరలోకంలో తండ్రి అయిన దేవుడు ఆ ప్రార్థన విని వెంటనే సమాధానం ఇస్తాడు కదా. ఒక తాళం చేయి మనకిచ్చాడు, ఒక తాళం చేయి తండ్రి దగ్గర ఉందన్నమాట. ఇందాక మత్తయి సువార్తలో చదివాం కదా, భూమి మీద మీరు వేటిని మీరు బంధింతురో అవి పరలోకంలో బంధించబడతాయి, మీరు భూమి మీద వేటిని విప్పెదరో అవి పరలోకంలో విప్పబడతాయి. ఇదిగో మోషే ప్రార్థన విని వెంటనే దేవుడు స్పందించాడు. ఏలియా ప్రార్థన విని దేవుడు వెంటనే స్పందించాడు. యెహోషువ 10వ అధ్యాయం చూడండి, ఎంత బాగుంటుంది మాట. 10వ అధ్యాయం పిల్లరా, 12వ వచనం చూద్దాం. చాలా మధురమైన మాట. యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీలను అప్పగించిన దినమున ఇశ్రాయేలీలు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేశాడంటండి. ఏం చేశాడంట? ఆలోచించండి పిల్లరా, ఎంత గొప్ప మాట ఇది. ఏమండి అమోనీయులకి ఇశ్రాయేలీలకి యుద్ధం జరుగుతుంది పిల్లరా. ఏం జరుగుతుందమ్మా? యుద్ధం జరుగుతుంది. రాత్రులు పగలో యుద్ధం జరుగుతుండగా అమోరీయులతో యుద్ధం చేస్తున్నారు ఇశ్రాయేలీలు యుద్ధం చేస్తుండగా రాత్రి మొదలెట్టారు, తెల్లవారిపోతుంది. మీరు ఆలోచించండి బాగా. మళ్ళీ చీకటి పడిపోతే కనుక చీకట్లో యుద్ధం చేయలేం కనుక ఇగో యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు. చూడండి ఎంత బాగుందన్నమాట. చదవమ్మా. యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీలను అప్పగించిన దినమున ఇశ్రాయేలు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యోనులో నిలువుము. ఆలోచించండి. ఏమండి భూమి కంటే సూర్యుడు 1,00,000 రెట్లు పెద్దోడంటే బాబు. ఎంత అంట అమ్మ? ఎంతమ్మా? భూమి కంటే సూర్యుడు 1,00,000 రెట్లు పెద్దవాడంట. లక్షల రెట్లు, అన్ని రెట్లు పెద్దోడంటే మీరు ఆలోచించండి. ఎంత ఈ భూగ్రహం మీద సూర్యగ్రహం ఎంత పెద్దదో, చంద్రగ్రహం ఎంత పెద్దదో చూడండి. ఆలోచించారా? అందులో ఈ ప్రపంచం అంతట్లో ఈ విశ్వంలో ఏమండి ఇశ్రాయేల్ దేశం చిన్నది కదండి. ఆ చిన్న దేశంలో ఈ యొక్క యుద్ధం జరిగే ప్రదేశం ఎంత చిన్నది. ఇంకా మరలా ప్రదేశంలో మనిషి అనేవాడు ఇంకెంత చిన్నవాడు ఆలోచించండి. కానీ మనిషి చిన్నవాడే గాని మనిషి నీతి ప్రార్థన ఎక్కడికి వెళ్ళింది? పరలోకానికి వెళ్ళిపోయింది పిల్లరా. ఎక్కడికి వెళ్ళిందమ్మా? పరలోకానికి వెళ్ళిపోయింది. వెంటనే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఎక్కడి నుంచి యెహోషువ డైరెక్ట్ గా సూర్యుడా నువ్వు ఆగిపో, చంద్రుడా నువ్వు ఆగిపో అంటే ఆగిపోలేదు. తండ్రికి ప్రార్థన చేశాడు.
తండ్రి ఈ సూర్యుని ఆపు, చీకటి పడితే యుద్ధం చేయలేము, చంద్రుడిని ఆపు. అక్కడ ఇక్కడ సూర్యుని ఆపనగానే పిల్లరా చూడండి ఎంత బాగుందో. యెహోవా కింద చదవమ్మా. యెహోవాకు ప్రార్థన చేసెను, సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. చూసారు ఆగిందండి? ఆగిందా ఆగదమ్మా? ఆలోచించండి. ఆగిందా అంటే మనిషికి దేవుడు ఎంత గొప్ప శక్తి ఇచ్చాడో ఆలోచించండి. ఆగిందా? ఇంత చిన్న మనిషి ఒక సూర్యుని ఆపడం మాటలా? ఏమన్నా ఆలోచించండి. సూర్యుడా నువ్వు అక్కడ ఆగు, చంద్రుడా నువ్వు ఇక్కడ ఆగు. వెంటనే ఆగిపోనియండి బాబు, వెంటనే ఆగిపోని. ఈయన మాటిని కాదు, ఈయన ప్రార్థనకున్న శక్తి, ఈయనకున్న నీతి, దేవుడు అక్కడ సూర్యుని చంద్రుని ఆఫ్ చేశాడు. ఆలోచించండి. అంటే మనకంత శక్తి ఉందా? అంటే మన నీతిగా ఉంటే మన ప్రార్థనకు అంత శక్తి ఉందండి. చేతిలో సెల్ ఫోన్ ఉంటుంది, మన వాళ్ళు ఫోన్ పుచ్చుకుంటారు. ఏమండి? ఫోన్ పుచ్చుకుని ఏయోయో నొక్కుతూ ఉంటారు. ఒక్క నిమిషాన్ని కూడా వాక్యం చూడరు. ఏమండి? వాక్యం చూస్తే ఆ మనసు ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి వెళ్తుంది? భక్తిలోకి వెళ్తుంది. కానీ మన వాళ్ళు ఏం చూస్తారో ఫోన్లో వాక్యాలు చూడరు. ఆలోచించండి ప్రియులారా, వాక్యాలు చూడరు. కొత్త పాటలు, దేవుని పాటలు నేర్చుకుందామని చూడరు. ఏమంటే వెళ్ళామా సంఘంలో ఏదో మూలం కూర్చున్నామా, ఏదో 10 రూపాయలు కానుకేసామా దేవుడికి, వెళ్ళిపోయామా? ఆలోచించండి ప్రియులారా. ఇదిగో పూర్వీకులు చూడండి, ప్రార్థన చేస్తే నీతిమంతుని ప్రార్థన ఎంత శక్తివంతమైందో చూడండి ప్రియులారా, ఎంత శక్తివంతమైందో. సూర్యుడిని ఆపగలిగింది, ఒక్క రోజంతా ఆగిపోయాడు. చంద్రుడిని ఆపగలిగింది. చూడండి ఎంత బాగుంది, కింద చూడమన్నమాట. చంద్రుడా నీవు అయ్యోల్లో నిలువుము, జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకుని దినము వచ్చింది. సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా ఆగినట్టు. ఒక నాడ ఒక రోజు ఆగిందంటే సూర్యుడు ఎక్కడ ఆగాడు? ఒక నడి కరెక్ట్ గా మధ్యన ఒక రోజంతా ఆగిపోయిందంట. ఆలోచించండి. మనం నీతిగా ఉండి, మనం భక్తిగా ఉండి, మనం యథార్థంగా ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఎందుకండి బాబు అసలు? ఆలోచించండి ప్రియులరా. ఇది ఇక్కడ చూడండి, అద్భుతమైన మాట అండి. అద్భుతం చూడండి. లక్షల మధ్యన యుద్ధం జరుగుతుంది. సూర్యుని ఆపగలిగాడంటే, చంద్రుడిని ఆపగలిగాడంటే, ఈయన ఆపలేదండి. ఈయన శక్తి పనిచేయదు అక్కడ, దేవుని శక్తి పనిచేసిందండి. ఎవరి శక్తి పనిచేసింది? దేవుని శక్తి పనిచేసింది. విశ్వాసంగా ఉండాలండి, నీతిగా ఉండాలి. మన ఇంట్లో ఏదైనా చిన్న శ్రమ వస్తే, చిన్న ఇబ్బంది వస్తే మన వాళ్ళు అన్నీ చల్లారిపోతారు. అవునా కదా? ఆలోచించండి ప్రియులరా. పూర్వకాల రోజుల్లో యుద్ధాలు జరిగాయండి, యుద్ధాలు జరిగాయి. వాళ్ళ వెనకాల దేవుని భక్తులు వెనకాల, నీతిమంతులు వెనకాల దేవుడు నడిపించేవాడు ప్రియులరా. ఆలోచించండి. మోషే గారు ప్రార్థన చేస్తే వడగండ్ల వర్షం కురిసిందండి, పిడుగులు పడ్డాయి. ఆలోచించండి. ఏలియా ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం ఆగిపోయింది. ఏలియా నీ వంటి స్వభావం కలిగిన మనుషుడే అని చెప్తుంది వాక్యం. ఆసక్తితో ప్రార్థన చేశాడంట పిల్లరా. ఇక్కడ యెహోషువ ప్రార్థన చేయగా సూర్యుడు చంద్రుడు ఆగిపోయాడంట. ఆలోచించండి, ఎంత గొప్ప దేవుడు అండి బాబు అసలు. చిన్న చిన్న కోరికలు మనకి, ఏమండి? చిన్న చిన్న కోరికలు. నాయన సన్సైడ్ వరకు వచ్చింది, స్లాప్ పడిగా చేయనైనా చిన్న చిన్న కోరిక మనం నీతిగా ఉండి అడగాలి పిల్లరా. అవునా కదా? ప్రభువా నాకు ఆరోగ్యం బాలేదు, ఆరోగ్యం ఇస్తాడండి దేవుడు, ఆరోగ్యం ఇస్తాడు. మనం నీతిగా ఉండాలి, మన ప్రార్థనలో నీతి ఉండాలి. ఒక అడుగు అట్టేస్తాం, ఒక అడుగు ఇటేస్తాం. ఒక అడుగు అట్టేస్తాం, లోకంలోకి వేస్తాం. మీకు అర్థమైందా? ఒక అడుగు ఎక్కడేస్తాం, లోకంలో వేస్తాం. ఒక అడుగు ప్రార్థనలో వేస్తాం. బ్యాలెన్స్ అనమాట. ఆదివారం ఒక రోజు మాత్రం ప్రార్థనలో, ఉన్న 5 రోజులు 6 రోజులు ఎక్కడ? చాలా మంది ఉన్నారు పిల్లలు అలాగా.
చాలా మంది ఆదివారం ఒక్కరోజు దేవుని మందిరంలో ఉన్న 6 రోజులు అక్కడ చెప్పాలి. ఎక్కడమ్మా? లోకంలో. లోకాశలు, లోక కోరికలు. ఆలోచించండి పిల్లరా. మన కళ్ళ ముందు చూడండి ఎంత దారుణంగా ఉంటున్నాయో. భయంకరమైన యాక్సిడెంట్లు. కన్ను మూసామా? మారు మనసు లేకుండా కన్ను మూసామా? బాప్తిసం తీసుకోకుండా కన్ను మూసామా? భయంకరమైన పాతాళ లోకంలోకి వెళ్ళిపోతాం పిల్లరా. నరకంలోకి వెళ్ళిపోతాం. కొంతమంది ఈ భూమి మీద ఈ బాధ పడలేం బాబోయ్, మేము సూసైడ్ చేసి చచ్చిపోతాం, ఉరేసిన చచ్చిపోతాం, కిసనాలేసిన కాలిపోయి చచ్చిపోతాం అంటే ఈ 30 సంవత్సరాల జీవితం నువ్వు భరించలేకపోతే కింద 1000 సంవత్సరాలు అగ్నిలో కాలాలి పిల్ల. ఆలోచించండి. దేవుని కోసం బ్రతకకపోతే దేవుడు ఊరుకోడండి. అందుకే అంటా ఉంటాను నేను ఎప్పుడు కూడా, మారు మనసు కావాలి మనుషులకి. ఇప్పటి వరకు ఏదో బతికేసాం, తెలుసో తెలియకో బ్రతికేస్తారు చాలా మంది. పిల్లరా, ఇప్పుడైనా మనసు మార్చుకొని మారు మనసు పొందండి. బాప్తిసం తీసుకోండి. ప్రభు పాదాల దగ్గరికి రండి పిల్లరా. మీకు ఆరోగ్యం లేదా? దేవుడు ఇస్తాడండి బాబు. మంచి మనసు అండి బాబు అయింది అసలు. మంచి మనసు. ఆలోచించండి పిల్లరా. మనకు ఎవరైనా శత్రువులు ఉంటే వాళ్ళతో చక్కగా నవ్వుతూ మాట్లాడండి. మిత్రులుగా చేసుకోండి. మనకు శత్రుత్వం వద్దు. ఏమండి, పూర్వం రోజుల్లో అంటే యుద్ధాలు జరిగే రాజుల కాలం అది. ఇలా ఇప్పుడు వాక్యం చెప్తుంది, ప్రభు చెప్తున్న మాట, ఇందువల్ల నీ పొరుగు వారిని ఏం చేయాలి? ప్రేమించాలి. చూడండి, ఒక మాట చదువుకుని ముగించుకుందాం పిల్ల. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 19వ వచనం చూడండి, ఎంత బాగుంటుంది మాట. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 19వ వచనం తొందరగా. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక. అదిగోండి ఇక్కడ చెప్తున్నాడని చూసారా? ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక. మీకు మీరే పగ తీర్చుకోక. దేవుని ఉగ్రతకు ఇప్పుడు మనకు చెప్తున్నాడండి ఈ మాట. దేవుడు ఆయన పగ తీర్చుకుంటాడ. మన పగ ఆయన తీర్చుకుంటాడు. మీకు అర్థమైందా? మనం వెళ్ళిపోయి కత్తించుకుని చాకించుకుని పొడవక్కర్లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలి? వాడిని ప్రేమించాలి, వాడి కోసం ప్రార్థన చేయాలి. మనం అంటే వాడికి పడతలేదా? కరెక్ట్గా ఒక్కొక్కరు ఉంటారండి బాబు. మనసులో నల్ల గుండిగలో పెట్టేసుకున్నాను అంటాడు. ఎక్కడ? నీ ఫోటో నా నల్ల గుండిగలో పెట్టేసుకున్నాను, నిన్ను మర్చిపోను, ఏమైనా సరే వదలని అంటాడు. కరెక్ట్గా గుమ్మందనం వచ్చేసరికి మనం గుర్తొచ్చేస్తామేమో, ఆండ్రకి ఇచ్చి ఎంత మూసేస్తాడు. అంటే ఆ ఉమ్ము ఎందుకు కూర్చున్నట్టు అనుకున్నారా? మన మీద ఉయ్యలేక అక్కడికి వచ్చి కాండ్రకి చుమ్మొస్తాడు. ఒక్కొక్కరు అయితే పళ్ళు కొరికేస్తారండి. పళ్ళు కొరుకుతాం చూసారు మీరు ఎప్పుడన్నా? పళ్ళు పటపట పటపట పట. మనం చూసి ఎవరు చూసి పళ్ళు ఎందుకు కొరికినట్టు అనుకున్నారా? మనల్ని కొరకలేక పళ్ళు కొరుక్కుంటారు. ఇది కూడా ఇక్కడ చూడండి, ఒక అద్భుతమైన మాట. క్రైస్తవ బిడ్డలారా చూడండి, అంత అద్భుతమైన మాట చూడండి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట ఎవరి పని అంటండి? ప్రార్థన చేయుట నీ పని, పగ తీర్చుట ఆయన పని. మన పని ఏంటమ్మా? ప్రార్థన చేయుట మన పని, ప్రేమించుట మన పని. మన శత్రువుగా భావించి ఏమండి మన మీద పళ్ళు నూరేసిన లేదా ఉమ్మూసిన భరించి వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలంట. అంతే కదండి, కడుపు నిండగా అన్నం కూడా పెట్టాలంటే అవకాశం వస్తుంది. చూడండి కింద ఉంటుందో. దేవుని ఉగ్రతకు చోటీయుడి, పగ తీర్చుట నా పని ప్రభు చెప్పుచున్నాడని రాయబడి ఉన్నది. కాబట్టి శత్రువు, అదిగోండి, శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి ఏం పెట్టాలంట అమ్మా? అతనికి ఏం పెట్టాలి? శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టు. దాహం వేస్తే మంచినీళ్ళు. అతను గేది గాని ఒక ఆవు గాని ఎక్కడైనా కనపడితే నీకు అతని వస్తువు అని నీకు తెలిస్తే ఏమండి అతను తెలియపరచాలి, లేదా అతనికి అప్పచెప్పాలి. అప్పుడు నీ మీద ఉన్న కోపం అతనికి కొంచెం ఏమవుద్ది? చల్లారిపోద్ది. నువ్వు ప్రార్థన చేయి, నువ్వు కడుపు నిండగా అన్నం పెట్టు. ఏమండి దాహానికి నీళ్ళు కింద చెప్తున్నాడు చూడండి, చదవం ఎంతమంది అన్నమాట. నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టుము. దప్పికొని ఉంటే దాహము
అలాగూ చేయుట వలన అతని తల మీద అతని తల మీద నిప్పులు కుప్పగా పోసెను. నిప్పులు కుప్పగా పోసిన వాడు అవుతాను. ఎవరు పోతావు? నువ్వు పోయేవసరం లేదు, ఆయన పోతాడు. అక్కడ ఆడి కుళ్ళికి ఒక 10 కుళ్ళికి 100 నిప్పులు పోతాడని ఎత్తి మీద. ఆలోచించండి. ఏమండి, మొదట మనం చదివింది అదే మత్తయి సువార్త 18:18 చూసారు ఎంతమంది అన్నమాట. ప్రియులరా, మీరు భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకంలో బంధించబడతాయంట. భూమి మీద మీరు వేటిని ఇప్పుతురో పరలోకంలో ఇప్పబడతాయంట. ఇప్పుడు ఈ మాట చదవండి, ఎంత బాగుందో మాట. నీ శత్రువు నీ ఇంటికి వచ్చినప్పుడు ఆకలి కొని ఉంటే నువ్వు అన్నం పెట్టుము, దప్పుకొని ఉంటే దాహమిమ్ము, అలాగూ చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిను. ఎవరు పోతారండి? బాగా తీర్చుకోవడం నీ పని కాదు.